హలో గాయ్స్, ఊరు నుంచైతే అమ్మ వచ్చింది. వచ్చి రాగానే తన చేతి వంట మిస్ అవుతున్నాననేసి నా కోసం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసింది. చాలా డెలీషియస్గా, టేస్టీగా, ఫుల్ గ్రేవీతో ఉంది. అలా అని గ్రేవీ కోసం అయితే ఏం పేస్ట్లు యాడ్ చేయదు, న్యాచురల్గానే గ్రేవీ అలా వస్తుంది. అంటే విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ అన్నమాట. దానికోసం అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంది. ఎక్కువగానే ఆనియన్స్ వేసుకుంది. ఒక 3 పచ్చిమిర్చి, సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుంది. ఇందులోనే ఒక స్టార్ ఫ్లవర్, ఇలాచి లవంగం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, బట్ అమ్మ చేసిన టేస్ట్ మాత్రం నాకు రాలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత అయితే చికెన్ యాడ్ చేసుకొని పసుపు కూడా వేసుకుంది. చాలా చిన్న బౌల్ ఇచ్చేసాను అనేసి పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఇందులోనే కారం వేసేసి బాగా కుక్ చేసుకోవాలి. అంటే చికెన్లోని వాటర్తోనే చికెన్ అంతా కుక్ అవ్వాలి, అలా కుక్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ యాడ్ చేసింది. మా అమ్మ వస్తే మాత్రం నాకు వర్క్స్ చాలా వరకు తగ్గిపోతాయి. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు కూడా మీ అమ్మ వాళ్ళు వస్తే ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. తర్వాత అయితే ధనియా పౌడర్, చికెన్ మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అందుకే అంటారేమో అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది అనేసి.